రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నేత కార్మికుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారితో సమాలోచనలు చేసి వారి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర విన్నవించడం జరిగింది. నేత కార్మికుల కోసం ప్రత్యేకంగా నేతన్న భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు. అందుకు గాను నేత కార్మికులకి నెలకు 2,000 చొప్పున, సంవత్సరానికి 24,000 రూపాయలు చేనేత కుటుంబానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దానికితో పాటు ఇంతకు ముందున్న రుణాలన్నిటినీ కూడా రుణమాఫీ చేసిన ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. దాంతో పాటు గతంలో ఉన్నటువంటి త్రిప్టి పథకం యొక్క బకాయిల్ని చెల్లించి ఇప్పుడు నూతనంగా మళ్ళీ త్రిప్టి పథకాన్ని మొదలుపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని విజ్ఞప్తి చేస్తూ, చేనేత బీమా కూడా 59 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి గతంలో ఇచ్చేది ఇప్పుడు వయసుతో పరిమితిని ఎత్తివేసి ఏ వయసు ఉన్న వారికైనా చనిపోయిన వారి వారసుల కోసం 5 లక్షల బీమా పథకాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంటే నేతన్న భరోసా అయింది, త్రిప్టు పథకం అయింది, రుణమాఫీ అయింది, చేనేత బీమా అయింది. ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా, నేత కార్మికులందరూ కూడా అండగా నిలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న, అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత వర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.